హాయ్ ఫ్రెండ్స్, దయచేసి మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి. కోవిడ్ లో ఉన్న వాళ్ళు దయచేసి మీరు తినగా మిగిలిన ఆహారం గానీ లేకుంటే కోవిడ్ వాళ్ళు ఇచ్చిన ఆహారం గానీ ఏమైనా మిగిలి ఉంటే పడేయద్దు. ఇప్పుడు మీరు చూస్తున్నారే, ఈ అన్నం వచ్చేసి కోవిడ్ అయితే నాకు ఇచ్చిండ్రు. నాకు చాలా ఫుడ్ అయితే ఇచ్చిండ్రు. నేను తిన్నకాడ తినేసి మిగిలింది పడేయనికి నాకు మనసు రాక మా ఇంటికి దగ్గరలో మసీద్ అయితే ఉంది. ఆ మసీద్ దగ్గర ఒక ఫ్రీజర్ ఉంది. ఆ ఫ్రీజర్ లో పెట్టడానికి అయితే నేను అన్నం తీసుకొని పోతున్నా. చాలా మంది కోవిడ్ లో డ్రైవర్లు గానీ లేకుంటే బయట పనిచేసుకునే వాళ్ళు అన్నం లేక చాలా ఇబ్బందులు అయితే పడతా ఉంటారు. కొంతమంది డ్రైవర్లు ఇంట్లో ఫుడ్ చేసుకుంటా ఉంటారు. వాళ్ళు చేసుకునే టైం ఉండక కొనకచ్చుకుంటే డబ్బులు అయిపోతాయని చెప్పేసి చాలా మంది పచ్చులు అయితే ఉంటారు. ఆకలి అనేది చాలా భయంకరంగా అయితే ఉంటది. పచ్చు నుండి మాత్రం అది బాగా అర్థమవుతుంది. ఈ ఫ్రీజర్ లో చూడండి ఎంత ఫుడ్ అవుతుందో. నేను ఇచ్చిన ఫుడ్ కూడా ఈ ఫ్రీజర్ లోపల అయితే పెడుతున్నా. కోవిడ్ అయితే అస్సలు ఫుడ్ విలువ తెలియదు. వాళ్ళు ఫుడ్ చాలా వేస్ట్ చేస్తా ఉంటారు, పడేస్తా ఉంటారు. ఫుడ్ ఫ్రీజర్ లో పెట్టిన ఒక 5 నిమిషాలకి ఒక శ్రీలంక వచ్చేసి దాని లోపల ఏది ఫుడ్ బాగుందని అంత మొత్తం చెక్ చేస్తా ఉన్నాడు. నేను తెచ్చిన అన్నము సాయంత్రం చేసిందే, చాలా ఫ్రెష్ గా అయితే ఉంది. అది మొత్తం అంత చికెన్. అతనితో నేను తెచ్చిన ఫుడ్ తీసుకోమని చెప్పిన, అది ఈ రోజు చేసిందని చెప్తే అతను తీసుకున్నాడు 2 ప్యాకెట్లు. ఇతను కోవిడ్ ఇంట్లో డ్రైవర్ పనిచేస్తానంట. మరి అతను అడిగిన, నీకు ఫుడ్ ఇస్తారు కదంటే, మా ఇంట్లో వంట చేసేటోళ్ళు పిలిపిన వాళ్ళు సరిగ్గా చేయాలని చెప్పిండు. అందుకే నేను ఈ ఫ్రీజర్ ఉండే ఫుడ్ తీసుకుపోయి తింటా ఉంటా. నేను నా ఫ్రెండ్ ఇంకొకతను అని చెప్పినాడు. కోవిడ్ లో అన్ని మసీద్ దగ్గర అయితే ఈ విధంగా ఫ్రీజర్లు అయితే ఉంటాయి. ఆ ఫ్రీజర్ లో చాలా మంది తెచ్చి ఫుడ్ పెడతా ఉంటారు. కోవిడ్ లో ఈ విధంగా తీసుకుపోయి తింటోళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. దయచేసి ఫుడ్ మిగిలితే మీ పక్కల ఇవ్వండి, లేకుంటే ఈ విధంగా ఫ్రీజర్ లోనే పెట్టండి. నాకైతే చాలా సంతోషం వేసింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.